ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సీఎం జగన్ ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు మరో 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరిచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కీలకమైన నిర్వాసితుల తరలింపులో ఏమాత్రం కదలిక లేదు. అయినా 2 సొరంగాలను జాతికి అంకితం పేరుతో శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించి ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. వెలిగొండ పూర్తికి ఇంకా 4000 కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉంది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా దాన్ని పూర్తి చేయలేకపోయారు. అంతేకాకుండా సుమారు 5000 కోట్లు అవసరం ఉన్న ఈ ప్రాజెక్టు కోసం 5 ఏళ్లలో కేవలం 978 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కీలకమైన పలు పనులు గత టీడీపీ కాలంలోనే కొలిక్కిరాగా ఈ 5 ఏళ్లు ఒట్టి మాటలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెండు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆగిపోయి 2 ఏళ్లవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాల్లో వెలిగొండను చేర్చి ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరంతో పాటు వెలిగొండపైన తరచూ సమీక్షలతో పాటు ప్రాజెక్టుని సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాంట్రాక్టర్లను మార్చి పనుల్లో వేగం పెంచారు. రెండు 2014 నాటికి 11 కిలోమీటర్లు మాత్రమే తొలి సొరంగం పూర్తి కాగా తర్వాత 5 ఏళ్ల కాలంలో దాదాపు 17.50 కిలోమీటర్లు తవ్వడంతో పాటు అత్యంత క్లిష్టమైన హెడ్ రెగ్యులేటరీ పనులు మొదలయ్యాయి. రెండో టన్నెల్ దాదాపు 3 కిలోమీటర్లు తవ్వారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలపై విస్తృత కసరత్తు చేశారు. 2014-19 మధ్య వెలిగొండపై దాదాపు 1450 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెలిగొండపై ఆరంభంలో హడావుడి చేసిన అనంతరం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలిగొండ పూర్తి చేస్తామని జగన్ ఇతర వైసీపీ నేతలు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేశారు. నిజానికి గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చేసిన పనుల వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కొరవ ఉన్న తొలి సొరంగం తవ్వకం పూర్తయింది. తద్వారా తొలి సొరంగం నుంచి ప్రాజెక్టులోకి నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. నిర్వాసితుల తరలింపును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది వీలు కాలేదు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు కోసం 8043 కోట్లు కేటాయించగా దాదాపు 5974 కోట్లు వెచ్చించారు. అందులో వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసింది కేవలం 958 కోట్లు మాత్రమే. ఆ విషయం అలా ఉంచితే తాజాగా అధికారుల అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయ అంచనా సుమారు 10,000 కోట్లకు చేరింది. అంటే ప్రాజెక్టు పూర్తికి ఇంకా 4,000 కోట్లు అవసరం. అలాగే సొరంగాల లోపల లైనింగ్ పూర్తికి కనీసం ఏడాది, మొత్తం ప్రాజెక్టు పనుల పూర్తికి మరో 3 ఏళ్లు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా వారు నివేదించినట్లు సమాచారం. ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి, ఓట్లు దండుకునే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. రెండు 2024
ఎలక్షన్కి వెళ్తా హడావుడిన మొన్న కుప్పంలో కనుక అదేదో ప్రాజెక్టు ఓపెన్ చేసినట్టు వెంటనే తీసినట్టు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి చేయాలనుకుంటున్నారు అంటున్నా. ఎందుకంటే మీరు పాదయాత్రలో ప్రకాశం జిల్లాలో హామీలు ఇచ్చిన ఏం నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికే ఆ వెలుగొండ ప్రాజెక్టుని 4 సార్లు 5 సార్లు వచ్చి ఓపెన్ చేసిపోయారు. మళ్ళీ ఇప్పుడు చివరిగా ఒక వారం రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు పశ్చిమ ప్రకాశాన్ని ఏదో వికాసం వైపు నడిపిస్తామని చెప్పి వాళ్ళని రైతులని విద్యార్థిని యువతను మొత్తాన్ని మోసం చేయడానికి ఈరోజు మరి మీరు ఓపెన్ చేస్తున్నారు తప్ప నువ్వు చేసే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఎవరు కూడా ఉపయోగం లేదు. రేపు ఎన్నికలు రాబోతున్న తరుణంలో హడావిడిగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నామని పనులు కూడా ఇంకా పూర్తిగానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాడు. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకి జాతికి అంకితం చేస్తానంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రకాశం జిల్లా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రాజెక్టు పనులు పూర్తయిపోయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజానికానికి నీళ్ళు వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇస్తే ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కేవలం ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం నేను ఇటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశాను వదిలేనని చెప్పటం అంటే ఇది కేవలం ఎన్నికల యొక్క ఆర్భాటపు ప్రచారం తప్ప మరొకటి కాదు. ఇటువంటి ప్రాజెక్టులు ప్రజల యొక్క స్థితిగతులతో కానీ ప్రజల యొక్క జీవన విధానంతో కానీ ఆటలాడుకోకూడదని ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదని చాలా స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 1-2 టన్నుల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ టన్నుల పనులు ఇంకా పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించలేదు, దాన్ని పూర్తి చేయలేదు. ఇవన్నీ చేయకుండా రేపు హుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా ప్రారంభిస్తారని మేము ప్రశ్నిస్తాను. రెండోది, ఇవాళ ఆ ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు ఇవాళ కోల్పోతున్నారు రైతులు. ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పొలాలు అన్ని కూడా కోల్పోతున్నారు. ఎవరు కోల్పోతున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతాంగం వల్ల పేద రైతులు వాళ్ళ పొలాలు కోల్పోతున్నారు. మరి వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం కానీ వాళ్ళ ప్రత్యేక ప్లానింగ్ ఏమైనా చేసిందంటే అది కూడా వాళ్ళ చేయలే. మేము ఒకటే చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సముద్రంలో పూర్తి చేస్తున్న ప్రాజెక్టు ఇవాళ 4 సంవత్సరాలు అయినా కూడా నువ్వు బడ్జెట్ పెంచుకొని బడ్జెట్ విడుదల చేయకుండా ఇప్పటికి కూడా అక్కడ ఉన్న కార్మికులకి ఇవాళ 6 నెలల నుంచి జీతాలు విడుదల చేయకుండా ఇవాళ హుట్టిగా నువ్వు ఇవాళ పోలీసు బందోబస్తు మధ్య పరదాలు కప్పుకొని ఇవాళ నువ్వు ఓపెనింగ్ వస్తున్నావు అంటే ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా ఎన్నికల స్టంటింగ్ కూడా కాదని చెప్పేసి మేము చాలా స్పష్టం చేస్తాను.